హలో అండి. ఇది అరుణాచలంలో పరాశక్తి అమ్మవారు టెంపుల్ బ్యాక్ సైడ్ ముందు ఉంటుంది ఈ శ్మశానము. అంటే మనం గిరి ప్రదక్షిణాలు చేసే రోడ్లో ఉంటుంది ఇది పరాశక్తి అమ్మవారి బ్యాక్ సైడ్ ఈ ఈ యొక్క శ్మశానము. అయితే నేనేం ఆశ్చర్యమైనా అంటే ప్రతి సమాధి మీద వీళ్ళు ఒక శివలింగం, ఒక నంది సేమ్ టెంపుల్లో పెట్టినట్టే పెట్టిరు ఒక ప్రతి సమాధి మీద. అరే ఇంత విచిత్రం అనిపించిందంటే నాకు, అరే మన సమాధుల మీద ఇట్లా పెట్టడం ఏందని నేను అక్కడ పూజారిని అడిగిన. పరాశక్తి అమ్మవారు ఉంటారు కదా, ఆ టెంపుల్ దగ్గర పూజారికి అడిగిన, స్వామి ఎందుకు ఇలా పెట్టిరంటే, వాళ్ళు ఈ జన్మల వాళ్ళు చేసిన పాపాలు కర్మలన్నీ ఈ జన్మలన్నీ పోవాలి ఆ శరీరానికని అట్లా సమాధి మీద అట్లా పెడతారంట. నెక్స్ట్ జన్మ ఎలాంటి పాపపుణ్యాలు లేకుండా ఫ్రెష్గా పుడతారంట. అంటే ఈ జన్మల ఈ సమాధికి ఎన్ని పాపాలు ఉన్నాయో, ఈ శరీరానికి ఎన్ని కర్మలు ఉన్నాయో అవన్నీ పోవడం కోసమే సమాధి మీద వాళ్ళు అలా శివలింగంని మరి నందేశ్వరుణ్ణి అట్లా పెడతారంట. నేను ఫస్ట్ టైం ప్రపంచంలోనే కాదు దేశంలోనే ఫస్ట్ టైం చూసిన నేను ఇది. మీరు కావాలంటే లెఫ్ట్ సైడ్లో ఉంటుందండి, చూడండి ఫ్రెండ్స్. ఎలాగైనా సరే ఫ్రెండ్స్, నాకు సబ్స్క్రైబ్లు లైకులు కొట్టండి ఫ్రెండ్స్. మీకోసం నేను మంచి ఇన్ఫర్మేషన్ తీసుకొస్తా. ప్లీజ్ ఫ్రెండ్స్, ఎలాగైనా సరే నాకు సబ్స్క్రైబు అది లైకులు కొట్టండి ఫ్రెండ్స్. నాకు ఇంకా యాత్రలు చేయాలి, కొత్త కొత్త విషయాలు తెలుసుకోవాలి, కొత్త కొత్త విషయాలు యూట్యూబ్లో పెట్టాలనేది నాకు చాలా ఇష్టం అండి. ఓకేనా? మీరు కూడా ట్రై చేయండి. ఎప్పుడైనా ఈ అరుణాచలం వచ్చినప్పుడు ఈ సమాధి గురించి మీరు కూడా తెలుసుకోండి.